మెదక్ నియోజకవర్గంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల త్రివర్ణ పతాకం ఎగురవేశారు. మెదక్ జిల్లాలోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాధాశీష, జడ్పీ చైర్మన్ హేమలత అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో కేంద్ర పాలు లీటర్ ఇప్పటికీ సుమారు 11.72 రూపాయల మరియు ఆవు పాల లీటర్ ఇప్పటికీ 16 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి నీటి విప్లవం చేపట్టడం జరిగింది. జిల్లాలో 279 సహకార సంఘాలు 16,200 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం రిజర్వాయర్లు మరియు చెరువులు 1,617 ఉండగా అన్ని జలాశయాల్లో చేపల పెంపకం చేపట్టడం జరిగింది. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా సహకార సంఘాల సభ్యులందరికీ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయడం జరుగుతుంది. అలాగే సభ్యులందరికీ చేప వెలలు, ప్లాస్టిక్ డబ్బాలు, వాహనాలు, ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది. IFTS పథకం ద్వారా 23